హలో ఫ్రెండ్స్, అరటి దెబ్బ పప్పు వేసి పెసరపప్పు వేసి వండుతాను. అరటి దెబ్బ తరుక్కున్న చక్రాల ముందు తరిగి మీదనంతా తీసేయాలి. లోపల తెల్లగా ముక్కలా ఉంటుంది. అది సన్నంగా ముక్కలు చేసుకున్నాను నేను. అంటే నేను నైటే కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు అన్నమాట. ఇది కొంచెం మజ్జిగ వేసి ఉప్పు వేసి పెట్టాను. ఇలా పెట్టుకుని ఇప్పుడు కడిగేసుకుని ఇది ఇలా ఉంచాను. ఇక పెసరపప్పు ఇలా వేస్తున్నాను. ఈ బౌల్లో కొంచెం సగం పప్పు వేస్తున్నాను. ఇది ఇలా పెట్టి వాటర్ వేసుకోవాలి. ఎక్కువే వేసుకోవాలి. ఈ పప్పు ఇలా వేస్తాను. నీళ్ళు ఇలా పోసుకున్నాం కదా, నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి. ఇది కొంచెం పప్పు లూజు పొడిపొలాడుతూ చేస్తాను. ఈ పప్పు వేస్తున్నాను కదా. అలా ఈ దవ్వ ఏమో ఇలా ముకుట్లో నీళ్ళు పోసి పెట్టుకున్నాను. ముక్కులో నీళ్ళు పోసుకున్నాను. ఇది వేరే ఉడికిస్తాను. అంటే రెండు కలిపి వేస్తే కొంచెం ముద్దగా ఉంటుంది. ఇలా వేస్తే కొంచెం పొడిపొలాడుతూ వస్తుంది. మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. రెండు కలిపి వేస్తే కొంచెం ముద్దగా పప్పు కూరలో ఇలా వేస్తాను. కొంచెం పసుపును సాల్ట్ వేస్తాను. పసుపు వేసాను. సాల్ట్ ఎక్కువ కాకుండా కొంచెం వేస్తాను. తర్వాత మళ్ళీ వేస్తాను. అరటి దవ్వాని మేమంటాం. దువ్వాని కొంతమంది ఉంటారు. ఇలా అనుకుంటే ఉడికిపోయింది. ఇప్పుడు ఇదేమో పోయి కట్ చేసుకుని ఇలా పెడతాను. ఇట్లా కన్నాలు ఉంటుంది ఆ చిల్లులది, అది నేను వేసేస్తాను కదా. కొంచెం కొంచెం నీరంతా పోతుంది. అలాగా ఇలా చల్లగా అయిపోతే నీరు పోతుంది. బాగా పొడిపొళ్ళాడుతూ ఉండాలంటే కొంచెం వాటర్ పిండిసుకోవాలి. లేదంటే కొంచెం ముద్దగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు పెట్టాను కదా, అది కూడా ఇలా ఉడికిపోయింది. మరి మెత్తగా కాకుండా ఇది కూడా నేను వాటర్ తీస్తాను. తప్పదు. ఇలా కొంచెం తీసి రెండు కలిపి కూడా పెట్టుకోవచ్చు. అది కొంచెం ముద్దగా వస్తుంది. ఇలా తీసి ఇలా ఇప్పుడు ఒక మాట పొడుగులు పెడతాను. స్లోలో పెట్టాను. ఇలా పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు ఇది మన పప్పులో వేసుకో. ఇది కూడా మన కూర ఎంత కావాలో చూసుకుని పప్పు వేసుకోవాలి. కూరను బట్టి పప్పు రెండు కలిపేసుకోవాలి. లాగా రెండు కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు తగ్గించుకున్నాను. ఇది పుదీనా కొంచెం వేస్తే మంచిదని పుదీనా వేస్తున్నాను. లోపల పచ్చిమిరపకాయలు లేదు, ఇది పచ్చిమిరపకాయలు వేస్తాను. సాల్ట్ కూడా వేస్తాను. ఇది సరిపోయింది. ముందు కొంచెం వేస్తాను కదా, సరిపోయింది. వేస్తాను. ఒక స్పూన్లున్నర వేస్తాను. ఇలా కలిపేసుకుని మనం వేరే పోపు పెట్టుకుని చేస్తాం. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. పప్పు కూర కదా, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు వేసాను. ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగు వేయాలి. పప్పు కూర కదా, ఇంగు వేసుకోవాలి. కొంచెం పడుతుంది ఇంగు. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. దానికి తగ్గట్టు, కూరకు తగ్గట్టు. పచ్చిమిరపకాయలు వేసాను, దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూను ఆవాలు, మిరపకాయలు. కూర తగ్గినట్టు మరి కారం. కొంతమంది ఎక్కువ తింటాం, కొంతమంది తక్కువ తింటాం. దాన్ని బట్టి వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేయచ్చు. ఇక ఇప్పుడు కొంచెం మిరపకాయలు వేగిపోయి కదా, నేను ఇలా తీస్తాను పైన నల్లగా అయిపోకుండా.
మిరపకాయలు దూరగా వేసాయి. అలా మిరపకాయలు వేసి ఇలా కొంచెం పప్పు 2 నిమిషాలు వేడెక్కితే అయిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తాం. స్టవ్ బంద్ చేసుకుని వేసేది. డబ్బా పప్పేసి కూర అండి రెడీ అయిపోయింది. లైక్ చేయండి అందరూ.